समस्त ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन शालीवाहन शके प्रभवादि षष्टि संवत्सराणां मध्ये स्वस्ति श्री चान्द्रमानेन ఇప్పుడు మనము పంచాంగానికి నమస్కారం చేసుకోవాలి. తిథి వార నక్షత్ర యోగ కరణాలని మనము పంచాంగము అని అంటాం. కాబట్టి ఒక్కసారి పంచాంగాన్ని ఈ రోజు ఉన్నటువంటి పంచాంగాన్ని మనము నమస్కారం చేసుకోవాలి, మనసులో స్మరణ చేసుకోవాలి. ఇప్పుడు అస్యాహ యజమానస్య గోత్రోద్భవస్య ఇప్పుడు ఏంటంటే నేను చెప్పిన విధంగా మీ గోత్రనామాలు ఉంటాయి కదా, మీ గోత్రనామాలు ముందుగా మనసులో స్మరణ చేసుకోవాలి. అంటే ముందుగా గోత్రం, తర్వాత కుటుంబం పేరు. అంటే పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ దాకా ప్రతి ఒక్కరి కూడా మనసులోనే స్మరణ. సకల గోత్రోద్భవస్య సకల నామధేయస్య సభాంతవస్య సపరివారస్య చ అలా మీరు మనసులో గోత్రనామాలు స్మరణ చేసుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు చెప్పాలి. ఒక్కసారి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారః క్షేమ స్థేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి దేవత సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార వ్యవహార అధిక లాభ సిద్ధ్యర్థం మమ స్వగృహే అఖండ లక్ష్మీ విధ అభివృద్ధ్యం భగవద్భక్తి ప్రాప్త్యర్థం వినాయక చవితి సందర్భేన మహాగణపతి పూజాంక్ష అహం కరిష్యే. ఓం సంభవిత కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానవాహనాది యథాశక్తి షోడశోపచార పూర్వక సంకల్పం కరోమి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలను నీళ్లతో కిందికి వదిలేసేయాలి. అర్థమైందమ్మా? నీళ్లతో కిందికి వదిలేసేయాలి ప్రతి ఒక్కరు. తర్వాత ఇప్పుడు సంకల్పం అయింది కాబట్టి కలశ పూజ ఉంటుంది. కలశంలో ఒక పువ్వు వేసుకొని ఇలాగా పువ్వు వేసుకున్న తర్వాత కింద మనము కూర్చున్నటువంటి స్థలానికి శుద్ధి చేయాలి. ఇలా ఒక పువ్వుతోని స్థల శుద్ధ్యరకం, మనము బయటికి తెచ్చినటువంటి ద్రవ్య శుద్ధ్యరకం, ద్రవ్య పైన ఆ తర్వాత మనము శుద్ధి కావాలి కాబట్టి ఆత్మశుద్ధ్యరకం. ఆత్మశుద్ధ్యర్థం పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరే పుండరీకాక్షం సదాభ్యాభ్యంతరశ్రుతి. ఇప్పుడు ఆ కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి. ఓం కలశస్య ముఖే రుద్ర కంఠే విష్ణు. పసుపు కుంకుమ అక్షంతలు కలశంలో పసుపు కుంకుమ ప్రసాదాలన్నీ కలిపి ఆ ముందు దేవుడి ముందు పెట్టండి. వరుసగా పెట్టండి. అందాక 10 నిమిషాలు వేసావా? మూలే తత్రస్థితో బ్రహ్మమధ్యే गायत्री सावित्रे शांति पुष्टि करे तथा आयान्तु भजाञ्जरतं दुरितक्षयकारकाः गंगे यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन्
కలశం పైన ఇలా అరచేపెట్టండి. ఇలా చెప్పండి. గంగే చ మునే చ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అలా వదిలేసేయండి. ఇప్పుడు గణపతికి స్వామివారికి నీళ్లు ప్రోక్షణ. ముందుగా అక్షంతలు పట్టుకోనమ్మా. అందరూ కూడా ముందుగా అక్షంతలు పట్టాలి. తర్వాత అక్షంతలు పట్టుకున్న తర్వాత ధ్యానం ఉంటుంది. ఓం గం గణపతయే నమః అనుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చోవాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చోండి. కొంతలు కూడా ఎంటర్ అయిపోతాయి. ఓం గణపతి శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి పసుపు వినాయకుడు ఉన్నారు కదా, అక్కడ 5 సార్లు వేయండి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ వేయండి. ఓం భూ మహాగణపతి మావాహయామి. ఓం భువః మహాగణపతి మావాహయామి. ఓం శుభః మహాగణపతి మావాహయామి. ఓం శుభః మహాగణపతి మావాహయామి. ఓం భూర్భువస్సువః మహాగణపతి మావాహయామి. స్థాపయామి పూజయామి. తర్వాత స్వామివారు ఆహ్వానం అయ్యారు. ఇప్పుడు పెద్ద వినాయకుడు ఉంటాడు కదమ్మా, అక్కడ కూడా 5 సార్లు వేయండి. ఓం ఓం మహాగణాధిపతయే నమః. ఓం భూ మహాగణపతి మావాహయామి. ఓం భువః మహాగణపతి మావాహయామి. ఓం శుభః మహాగణపతి మావాహయామి. ఓం శుభః మహాగణపతి మావాహయామి. ఓం భూర్భువస్సువః మహాగణపతి మావాహయామి. స్థాపయామి పూజయామి. ఇప్పుడు పసుపు వినాయకుడి మీద, గణపతి పైన, పెద్ద వినాయకుడి పైన మనము అక్షంతలు వేసాం. తర్వాత వెనక్కి అలా అలా ముందు తిప్పరా, రైట్ సైడ్ ముందు తిప్ప. అంచంత కనిపించాలి, అంచు కనిపించాలి. ఏం చేయాలి? స్వామి వారికి విగ్రహం ఉంటుంది కదమ్మా, అందరూ కూడా అభిషేకము చేయాలి. ఓకేనా? అందరూ కూడా మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే విగ్రహానికి అభిషేకము చేయాలి. ఓ ప్లేట్ తీసుకో. ప్లేట్ తీసుకుని ఆ విగ్రహం ఉంటుందా, ఆ విగ్రహానికి చేయాలి. చిన్నబొమ్మ ఉంటుందా దానికి. సరేనా? ప్లేట్ ఈ ప్లేట్లో పెట్టామని అక్కడ అక్కడ పైన పెట్టి అలా శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం కొంచెం ఆల్రెడీ ఇలా ఇలా చక్కగా స్వామివారికి అభిషేకము చేసిన తర్వాత స్వామివారికి పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి తర్వాత స్వామివారికి అలా ప్రతిష్టం చేస్తాం. తర్వాత స్వామివారికి ఇప్పుడు పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పూజ చేయాలి. ముందుగా నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం ఆపోహిష్టామ జలభవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోమ శివతమో రసస్తస్య భాజయతే హనః ఆత్మతో చాలు రే, ఆత్మతో చాలు. ఇప్పుడు మహాగణాధిపతి మీద కూడా నీళ్లు ప్రోక్షణ చేయాలి. ఓం ఆ పెద్ద వినాయకుడి మీద కూడా నీళ్లు ప్రోక్షణ చేసిన తరువాత ముందుగా వస్త్రం పెట్టాలన్నమాట. ఓకేనా? మనము నీళ్లు ప్రోక్షణ చేయగానే 2 తయారు చేసుకోండి. మీ దగ్గర వస్త్రాలు మనం మామూలుగా భక్తులతో కూడా రెడీ చేసుకోవచ్చు. లాగా అలా చేసుకున్న తర్వాత పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, అక్కడ పెట్టండి. ఓం అభివస్త్ర సువదనాన్యర
ఏకాదశాదిధేనుస్తుదుగా పూజమానాః అవిచంద్రభర్గదేవో హిరణ్యభిష్టాన్ రతినో దేవసోమా. వస్త్రము సమర్పణ చేసిన తర్వాత యజ్ఞోపవీతం పెడతారు పసుపు వినాయకుడికి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. అలా మనము గణపతిని యజ్ఞోపవీతము మరియు వస్త్రం సమర్పణ చేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి. ఎక్కడ ఆ గణపతి దగ్గర కూడా మీరు యజ్ఞోపవీతం వేయాలి. పెద్ద వినాయకుడి దగ్గర కూడా మర్చిపోకండి, నేను ముందే వేసేదాను, మీరు కూడా ఖచ్చితంగా వేయండి. వస్త్రం కూడా నేను ముందే సమర్పణ చేశాను కాబట్టి మీరు చెయ్యకపోతే కనుక చేసేయండి. ఓకే, ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్య హిరేవత్వం ప్రతిగృహ్యత శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్ర కుంకుమ చూర్ణాం సమర్పయామి. కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసంభవః కుంకుమేనార్చితే నిత్యం అతచ్ఛాంతిం ప్రయచ్ఛమే. అక్షంతలు కూడా ఓం ఆయనే దేవరాయనే ధూర్వారోహంతు పుష్పైః రథాక్ష పుండరీకాని సముద్రస్య దుహాయినే అక్షతాం సమర్పయామి. తర్వాత స్వామివారికి అక్షంతలు వేయండి. పెద్ద వినాయకుడి మీద కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్యాహి దేవత్వం ప్రతిగృహ్యతాం. అలా స్వామివారికి హరిద్ర కుంకుమ అక్షంతలు సమర్పణ చేసిన తర్వాత స్వామివారికి 2 పువ్వులు పెట్టండి. పసుపు పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాపాన్ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అలా స్వామివారి దగ్గర పెద్ద వినాయకుడి దగ్గర కూడా పువ్వులు అలా పెట్టండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర పెట్టరా, వాళ్ళ దగ్గర పెట్టు. అందరూ కూడా అక్షంతలు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా అక్షంతలు తీసుకొని స్వామివారి దగ్గర ఆ పెద్ద వినాయకుడి దగ్గర పసుపు వినాయకుడి దగ్గర కూడా మనము అక్షంతలు వేస్తా ఉన్నాము. నేను మంత్రము చెప్తా ఉంటాను, మీరు అక్షంతలు వేస్తా ఉండండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః పాదాల దగ్గర పాదాల దగ్గర. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఆపోవాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంభాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. పాదహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్త్రాయ హరసూనవే నమః దత్తూరపత్రం సమర్పయామి. లంబోదరాయ నమః బృహదీపత్రం సమర్పయామి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి. ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి. వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం సమర్పయామి. వటవే నమః దాడిమీపత్రం సమర్పయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం సమర్పయామి. ఫాలచంద్రాయ నమః మరువాకపత్రం సమర్పయామి. హేరంబాయ నమః సింధూవారపత్రం సమర్పయామి. శూర్పకర్ణాయ నమః జాతీపత్రం సమర్పయామి. శూరాగ్రజాయ నమః
గర్ణకీపత్రం సమర్పయామి. ఇభవక్త్రాయ నమః. శమీపత్రం సమర్పయామి. వినాయకాయ నమః. అలానే వేయకండి, కాడిలో ఉన్నటువంటి కాడిలో వేయకండి, కాడిలో తీసుకుంటండి. ఈ అష్టోత్తర పూజ, ఈ పూల అయిపోయిన తర్వాత అక్షంతలు వేస్తూ ఉండాలి. ఓకేనా? మీరు వేస్తూ ఉండండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః అలానే వేయకూడదు. ఓకేనా? ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం నమః. ఓం ద్విపముఖాయ నమః. పచ్చడిగా కూడా వేయరారు. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నే నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమథాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్తిజాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం అంధ్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. मतलब आईएनटी मनी में नमः. ओम सर्वनेत्रे नमः. ओम सर्वसिद्धिप्रदाय नमः. ओम अनघाय नमः. ओम पंचहस्ताय नमः. ओम पार्वतीनंदनाय नमः. ओम प्रभवे नमः. ओम कुमारगुरवे नमः. ओम अक्षोभ्याय श्री महागणाधिपतये नमः. दिव्य धूपमाग्रापयामि. గంట కొట్టుకుంటూ స్వామి వారికి శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వీడియో కట్టుకుని ఉంటుంది చూడండి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతరేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా స్వామి వారికి అగరబత్తులు సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి ఒక కొబ్బరికాయ కొట్టాలన్నమాట. అందరూ కూడా ఖచ్చితంగా ఒక కొబ్బరికాయ కొట్టాలి. అది కాదురా. స్వామి వారికి దానిపైన అందరూ కూడా నైవేద్యం పెట్టాలన్నమాట. అలాగే కింద పెట్టేసేయండి, అట్లానే పెట్టకండి. నైవేద్యం ఇక్కడ పెట్టేసేయండి. ఇది కొబ్బరికాయ ఇలా పైన పెట్టేసేయండి. కొబ్బరికాయ ఇలా మనకి స్వామివారి దగ్గర పెట్టేసేయండి. నైవేద్యం ఇది పక్కన పెట్టండి. అక్కడ నైవేద్యం అక్కడ కింద మొత్తం ముందు పెట్టే నైవేద్యం ఇక్కడ పెట్టండి అమ్మా. ఎవరిని అనకరా. మీ దగ్గర ప్లేస్ ఎలా ఉంటే అలాగా మండపంలో ప్లేస్ ఆ మొత్తం ముందు పెట్టండి. అలా అలా పక్కన పెట్టి ఆ స్వీట్స్ పైన పెట్టే. మీరు ఏదైనా సరే ఎన్ని నైవేద్యాలు చేసుకున్నా సరే స్వామివారి దగ్గర పెట్టి స్వామివారికి సమర్పణ చేయండి. ఇప్పుడు గంట కొట్టుకుంటూ నైవేద్యం నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం అన్నింటినీ చల్లాలి. అలాగే నైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. పోతే అంటారా ఆయన మనంతా ఆన్లైనే. ఓం సర్వం బ్రహ్మణే నమః. నీళ్లు ప్రోక్షణ చేయండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. నీళ్ళై హస్తౌ మధ్య మధ్య ప్రాణి సమర్పయామి. ముఖాంబుదే ఆచమనం సమర్పయామి.
పైన లడ్డూల మీద గుడ్డి ఎలా తీసేలా చల్లొచ్చు కదరా. ఇప్పుడు సమర్పణ చేశాం. ఇప్పుడే. తర్వాత మరి just తాంబూలం పెట్టాలి. నువ్వు ఇలా తమలపాకులు తీసుకోండి. తాంబూలం సమర్పయామి భోగే ఫలైష్ట కర్పూరైర్నాదవల్లీదగైర్యతం భుక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం భోగే ఫల తాంబూలం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం సమర్పణ చేసిన తరువాత స్వామి వారికి కర్పూర దివ్య మహామంగళ హారతి ఇవ్వాలి. ఇప్పుడు అందరూ కూడా హారతి ఇవ్వండమ్మా. ఓం హిరణ్య పాత్రం బ్రహ్మణ ఉపహర మూడు వేసాను. సమర్పయామి. వంటి ఒక కోరిక ఉండేది. ఆ యొక్క కోరిక మేరకు తన ఉదరంలో ఉంచుకుంటాడు శివుడిని. ఎందుకు అని అంటే శివుడు తథాస్తు అని చెప్పేసి వరం ఇచ్చేస్తాడు భోలాశంకరుడు. కాబట్టి అడిగిందల్లా ఇచ్చేస్తాడు శివుడు. కాబట్టి అలా ఇచ్చేసరికి గజ అంటే రాక్షసుడు అని చెప్పేసి శివుడికి తెలియదు కాబట్టి అలా తథాస్తు అంటాడు. అప్పుడు విష్ణువు ఏదో ఒక ఉపాయం చేసి శివుడిని బయటికి తెస్తాడన్నమాట. అలా బయటికి తెస్తాడు. అప్పుడు పార్వతీదేవి శివుడు వచ్చేటటువంటి వార్తల్ని స్నానానికి వెళ్తుంది. స్నానానికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా సరే కాపలాగా ఉంచాలి కదా. కాబట్టి ఒక బాలుని తయారు చేసి కాపలాగా ఉంచుతుంది. అలా కాపలాగా ఉంచేసరికి శివుడు వస్తాడు. అలా శివుడు వచ్చేసరికి ఏం జరుగుతుంది? అక్కడ ఒక యుద్ధమే జరుగుతుంది. శివుడు ఏం చేస్తాడు? నువ్వు తప్పుకో బాలుడా, నీ దగ్గర నాకు తెలియదు, నువ్వు తప్పుకో, లేదా చాలా దూరం జరుగుతుంది అని చెప్పేసి శివుడు చెప్తాడు. కానీ ఈ యొక్క బాలుడు ఏం చెప్తాడు? నా అమ్మగారు నన్ను చెప్పారు, నేను ఎవరిని కూడా నేను లోపలిని రానివ్వను అని చెప్పేసి ఆ యొక్క బాలుడు చెప్తాడు. కానీ శివుడు ఏం చెప్తాడు? తనకు చాలా అంటే చాలా కోపం ఎక్కువ. భోలాశంకరుడు అదేవిధంగా కోపం కూడా అంతే ఉంటుంది. కాబట్టి తన శిరస్సును ఖండిస్తాడు శివుడు. కాబట్టి ఆ యొక్క శిరస్సు ఖండించేసరికి పెద్ద శబ్దం వినిపిస్తుంది. పెద్ద శబ్దం వినిపించేసరికి ఆ యొక్క పార్వతీదేవి బయటికి వచ్చి నిల్చుంటుంది. జరిగినటువంటి ఘోరమంతా కూడా చూసి పార్వతీదేవి దుఃఖాక్రాంతులై ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, అదేవిధంగా లక్ష్మీదేవి అందరూ కూడా చూస్తారు. జరిగినటువంటి ఘోరమంతా కూడా చూసి ఎలా మళ్ళీ బ్రతికించాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉండగా ఒక ఏనుగు మొహాన్ని తెచ్చి అతికిస్తారు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అందరూ కూడా చాలా ఆనందిస్తారు. అదేవిధంగా ప్రాణ ప్రతిష్ఠ జరిగేసరికి అందరూ కూడా ఆనందించి మళ్ళీ బ్రతికిస్తారు. మరి అందరూ కూడా ఏం కోరిక ఉంటుంది అని అంటే అందరూ కూడా సర్వదేవతలందరూ కూడా ఒక అధిపతిని నియమించు అని చెప్పేసి అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరులకి, బ్రహ్మ, విష్ణు అందరికీ కూడా కోరుతారన్నమాట. అలా కోరేసరికి ఏం జరుగుతుంది? ఇద్దరిని కూడా పోటీ పెడతారు. కుమారస్వామి ఉంటాడు, అదేవిధంగా గణపతి ఉంటాడు. ఇద్దరికి కూడా పోటీ పెడతారు. మరి ఎవరు గెలుస్తారు? ఎటువంటి పోటీ పెడతారు అని అంటే ముల్లోకాలలో ఉన్నటువంటి నదులన్నీ కూడా ఎవరైతే ముందుగా స్నానం చేసి నా దగ్గరికి వస్తారో వాళ్ళకే అధిపతిని చేస్తాను అని చెప్పేసి ఒక మాట చెప్తారు. అప్పుడు ఇద్దరు కూడా బయలుదేరుతారు. కుమారస్వామి ఎంతో ఆనందంతో బయలుదేరుతాడు. ఎందుకని అంటే గణపతికి నడవడానికి ఎక్కువగా స్పీడ్గా రాదన్నమాట. కాబట్టి కుమారస్వామి ఆనందంతో ఆ యొక్క నెమలి వాహనంపై కూర్చొని వెళ్ళిపోతాడు. గణపతి మాత్రం ఎలుక మీద కూర్చొని మెల్లగా వస్తూ ఉంటాడు. కాబట్టి ఏం చేయాలో తెలియక నారాయణ మంత్రం జపిస్తూ స్వామివారి యొక్క ఓం నమ శివాయ, నారాయణాయ నమః అనుకుంటూ స్వామివారి యొక్క అంటే పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేస్తాడు. అలా 3 ప్రదక్షిణాలు చేయగానే ఏం జరుగుతుంది? కుమారస్వామి ఏం కనిపిస్తుంది అంటే ఆ యొక్క కుమారస్వామి కంటే కూడా ముందే గణపతి స్నానం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే కుమారస్వామి కంటే కూడా ముందు గణపతి కనిపిస్తాడు. అలా కనిపించేసరికి మళ్ళీ తిరిగి వచ్చేసరికి కుమారస్వామి చెప్తాడు, మా అన్నయ్య గారికి ఇచ్చేసేయండి అధిపతి. ఎందుకని అంటే అతనికే కరెక్ట్ అని చెప్పేసి ఆ యొక్క కుమారస్వామి చెప్తాడు. అలా చెప్పేసరికి అయితే గణపతిని అందరూ కూడా మెచ్చుకొని గణపతిని అధిపతిగా అందరూ కూడా నిశ్చయిస్తారు. అలా ఇది ఇలా ఉండగా మరి భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించాలి అని చెప్తారన్నమాట.
కాబట్టి ఆ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి ఎన్నో పూజలు అందుకొని కైలాసానికి వచ్చేటప్పుడు ఎన్నో పురుగులు తిని కజ్జికాయలు తిని వస్తూ ఉంటారు. అయితే వస్తూ ఉండగా ఏం జరుగుతుంది, వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి ఎంతో తిని వస్తూ ఉండగా చంద్రుడు చూసి నవ్వుతాడనమాట. ఈ యొక్క వినాయకుడి ఈ అవస్థలను చూసి నడవడానికి కూడా రావట్లేదు, అంతగానం తింటామని చెప్పేసి ఆ యొక్క చంద్రుడు అలా నవ్వేసరికి ఏం జరుగుతుంది, పార్వతీదేవికి కోపం వస్తుంది. పార్వతీదేవి ఏం చెప్తుంది, చూడండి ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు కలుగుతాయి అని చెప్పేసి శపిస్తుంది పార్వతీదేవి. ఇలా శపించేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు, అందరూ కూడా దుఃఖాక్రాంతులై ఉంటారు. మరి ఇది ఇలా ఉండగా శమంతక మణి అనేటటువంటి ఒక మణి ఉండేది. అయితే ఇది ఇక్కడి నుంచి శ్రద్ధగా వినండి. ఏంటి అంటే సత్రాజిత్తు అనేటటువంటి ఒక రాజుగారు ఉంటారు. ఆ యొక్క రాజుగారికి శమంతక మణి అనేటటువంటి ఒక మణి ఉండేది. ఆ యొక్క మణి ఏంటి అంటే ప్రతిరోజు కూడా 10 బారవుల బంగారాన్ని ఇచ్చేటటువంటి మణి. చూడండి, ఆ మణి ఉండడం ఎంతో అదృష్టం. మరి అతనికి ఒక తమ్ముడు ఉండేవాడు, ఆ ప్రసేనుడు అనేటటువంటి తమ్ముడు కూడా ఉండేవాడు. అయితే ఇది ఇలా ఉండగా ముందుగా ఏం చేస్తాడు అంటే ఈ యొక్క సత్రాజిత్తు ద్వారకకు వెళ్తాడు. ఆ యొక్క ద్వారకకు వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు తెలుసా, మరి అతిథి మర్యాద చేస్తాడు. చేసిన తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి మణిని నాకు ఇచ్చేయి అని చెప్పేసి శ్రీకృష్ణుడు కోరుతాడు. అలా కోరేసరికి ఇతను ఏం చెప్తాడు, ఇవ్వడన్నమాట. లేదు, ఒప్పుకోను, నేను ఇవ్వనని చెప్పేసి ఈ యొక్క సత్రాజిత్తు చెప్తాడు. అయితే ఇది ఇలా ఉండగా ప్రసేనుడు అంటే తమ్ముడికి ఎలాగో అలాగా సత్రాజిత్తు ఇస్తాడు కదా, ఆ మెడలో వేసుకుంటాడు. మెడలో వేసుకొని అడవిలోకి వెళ్తాడు. ఎవరికి ఇవ్వడు కానీ తన తమ్ముడికి ఇస్తాడు. మెడలో వేసుకొని ఆ యొక్క సమంతకమని వెళ్తూ ఉంటాడు. సింహం చూస్తుంది. సింహం చూసి ఏమనుకుంటుంది, ఇది మాంసం ముక్క అని చెప్పేసి అనుకుంటుంది. కాబట్టి అనుకొని ఆ యొక్క ప్రసేనుడిని చంపేసి ఆ యొక్క సమంతకమని ఏదైతే ఉంటుందో సింహం నోట్లోనే ఉంటుంది. కాబట్టి జాంబవంతుడు అనేటటువంటి రాక్షసుడు ఆ యొక్క సింహాన్ని చంపేసి సమంతకమణిని తన దగ్గర ఉంచుకుంటాడు. శ్రీకృష్ణుడి పైన నింద పడుతుంది. ఎలా పడుతుందో తెలుసా, చూడండి, ఒకసారి అడుగుతాడు కదా సత్రాజిత్తుకు అడుగుతాడు శ్రీకృష్ణుడు, ఏం చేయాలంటే అది ఒక మణి నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు కదా. అప్పుడు అతని మీదే అనుమానం వస్తుంది సత్రాజిత్తుకు. ప్రసేనుడు కూడా చనిపోయాడు కదా అని చెప్పేసి అనుకుంటాడు. మరి ఈ యొక్క శ్రీకృష్ణుడు ఎలా నీలాప నిందలు పొందుతాడు అని అంటే ఒకరోజు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రబింబాన్ని అతను చూస్తాడనమాట. ఆ యొక్క పాలల్లో చూస్తాడు. అలా చూడేసరికి నింద ఇతని పైన పడుతుంది. ఆ సత్రాజిత్తు ఇతనే శ్రీకృష్ణుడే నింద చేశాడని చెప్పేసి నిందిస్తాడు. అలా నిందించేసరికి ఎలా ఈ యొక్క నింద నాపై నుంచి తీసుకోవాలి అని చెప్పేసి ఏం చేస్తాడు, అడవిలోకి వెళ్తాడు. అప్పుడు ప్రసేనుడిని శవం చూస్తాడు. అలా శవం చూసేసరికి సింహం అడుగులు కనిపిస్తాయి. ఆ యొక్క అడుగులో వెళ్తూ జాంబవంతుడు కనిపిస్తాడు. జాంబవంతుడికి అడుగుతాడనమాట, ఓహి జాంబవంత, అది నాకు ఇచ్చేసేయి సమంతకమని, అది సత్రాజిత్తుది, మాది కాదు కదా, ఇచ్చేసేయాలని చెప్పేసరికి అక్కడి నుంచి ఆ యొక్క సమంతకమని తీసుకొని ఇచ్చేస్తాడు సత్రాజిత్తుకు. అప్పుడు ఎవరు, శ్రీకృష్ణుడు పరమాత్ముడు, మంచి సమర్థులు అందరూ కూడా శ్రీకృష్ణుడు కంటే గొప్పవారు ఎదరలేదు చెప్పాలంటే. కాబట్టి ఎలాగో అలాగా బయటపడతాడు, ఎటువంటి నింద అయినా సరే. కానీ మాలాంటి వాళ్ళు ఏం చేయాలి, శ్రీకృష్ణుడా అని చెప్పేసి కోరుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు తెలుసా, మీరు కనుక భాద్రపద శుద్ధ చవితి నాడు మీరు వినాయక చవితి పూజను చేసి చంద్రుణ్ణి చూసినా సరే ఎటువంటి నింద కలగవు. అప్పుడు అలా ఆశీర్వదించేసరికి వినాయకుడి యొక్క పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత ఎటువంటి నింద కలగదు. అదేవిధంగా వినాయకుడి దగ్గర 3 గుంజిళ్ళు తీయాలన్నమాట. 3 గుంజిళ్ళు తీయేసరికి మీకు మంచి ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకంటే గణపతికి రాదు గుంజిళ్ళు తీయడానికి. ఏదైతే గణపతికి రాదో అది మీకు అవతల వాడికి వస్తే కనుక గణపతికి ఆనందం. కాబట్టి మీరు గుంజిళ్ళు ఖచ్చితంగా తీయాలి మీకు వీలైతే. అయితే ఇది ఇలా ఉంటుందన్నమాట. కథ అంతా కూడా సమాప్తమైంది. మీ దగ్గర చేతిలో ఉన్నటువంటి అక్షంతలు శిరస్సు పైన వేసుకొని నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా. అలా వేసుకున్న తర్వాత
చంద్రుడిని చూసినా సరే ఎటువంటి మీకు నింద పడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. అందుకే ఇప్పుడు వేసుకోవాలి. లాస్ట్లో ఇస్తాను తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? కథాంతం సమాప్తమైంది కాబట్టి అక్షతలు పట్టుకోండి. అక్షతలు పట్టుకొని లేవండి, లేచి 3 ప్రదర్శనలు చేసుకొని ఇలా 3 ప్రదర్శనలు చేసుకోండి. ప్రకృష్టపాపనాశాయ అక్షరాలు తీసుకుని అందరూ ఫస్ట్ మళ్ళీ కొద్ది కొద్ది తీయండి. కుడి చేతి పక్క 3 సార్లు జరగండి. కుడి చేతి పక్కన అడిగేది ప్రదక్షిణ చేయండి. పృష్ఠఫలసిద్ధయే ప్రదక్షిణాయ గణనాయక సర్వార్థసాధనోపాయ సర్వేశ్వర యత్పదాయక సమస్తాయ తే నమః. ఓం సుముఖశ్చైక అంటే మనము నార్మల్గా ఏదైనా సరే స్వామివారికి తక్కువ చేసినట్లయితే ఏదైనా సరే మర్చిపోయి ఉంటే కనుక అన్ని కూడా క్షమించండి తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనము వేడుకోవాలి. ఒక్కసారి అక్షంతలు పట్టుకోండి. నేను చెప్పిన మంత్రాన్ని మీరు కూడా చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా జ్ఞానావాహనాది షోడశోపచార పూర్వక భగవాన్ సర్వాత్మక భగవతి సర్వాత్మక సర్వం శ్రీ గంగా పార్వతి భ్రమరాంధ్ర సమేత మల్లికార్జున స్వామి శ్రీ సమాప్తమైంది. నా తరపున ఏంటి అంటే రవి బాగా ముఖ్యత్వం చేసుకున్నాను కాబట్టి కింద కమెంట్ రోజు కలసం బాగా రావాలి. ఓం గం గణపతయే నమః. స్వీట్స్ తీసారు ఫస్ట్ రవి ముచ్చలే స్వీట్స్ బయట తీసి అదేవిధంగా వీలైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా మనం మొదలు పెట్టేద్దాం కలసం ఒకరికి కూడా తెలియజేస్తూ అయిపోయిందిరా. వాళ్ళ వైజాగ్ నాయకుడు పంతులకి కొండ అది పాపం రాకపోవడం వల్ల మిస్ అయిపోయింది. పక్కన పెట్టి ఇది కనబట్లేదు వీడియోలు అసలు జక్కలు అలా ఉన్నాయి అలా ఉన్నాయి అలా దాంట్లో ప్లేట్తో బయట మొక్కలు పెట్టండి. అలా ప్లేట్ ఆ సైడ్ మొక్కలు అంటే మొక్కలు పెట్టండి.